రైట్. సాక్షిలో ఒక మెయిన్ సాక్షి పేపర్లో ఒక మెయిన్ అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా నిన్నేం జరిగిందంటే వీధి కుక్కలు శైవ వ్యవహారం. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా వీధి కుక్కల బెడద అనేది ఎక్కువగా ఉంది. అయితే నిన్న జరిగిన ఒక ఘటన ఏంటంటే గుంపుగా వచ్చి బాలుని ఈడ్చుకెళ్ళి అయితే తల వెంట్రుకల నోట్లో ఖర్చుకొని వీధి కుక్కల వీరంగం, బాలుడికి తీవ్ర గాయాలు, రక్తస్రావం, గాంధీ ఆసుపత్రిలో మృతి, ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారులు పట్టించుకుంటారనే స్థానికుల ఆగ్రహం. అయితే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 7.5 వయసున్న బాలుడు ఆరు బయట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో వీధి కుక్కల గుంపుగా అక్కడికి వచ్చాయి. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేశాయి. తల భాగాన్ని నోట్లో ఖర్చుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అలా ఈడ్చుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ బాలుడి తల వెంట్రుకలు, తలలోని కొంత భాగం ఆ పరిసరాల్లో ఊడిపడింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన భరత్ లక్ష్మి దంపతులకు 7.5 కుమారుడు వివాహాలు ఉన్నాడు. అంటే సుమారుగా 18 నెలల వయసు. అయితే లక్ష్మీ సోదరుడు వెంకట్ జవహర్ నగర్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటికి లక్ష్మీ దంపతులు కుమారుడితో కలిసి చుట్టపు చూపుగా కొద్ది రోజుల క్రితం వచ్చారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్గా దాడి చేశాయి. కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి పడేశాయి. ఈ ఘటన జరిగిన సమయంలోనే అదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ఆ కుక్కల గుంపు దగ్గరికి వెళ్ళి చూడగా బాలుడు తీవ్ర రక్తస్రావంతో కింద పడి ఉన్నాడు. ఒళ్ళంతా రక్తంతో కుక్క కాటు గుర్తులు ఉన్నాయి. ఈ పరిసరాల్లోనే విహాన్ తల వెంట్రుకలు, మెదడులోని కొంత భాగం కూడా మరో చోట పడింది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని గాంధీ ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి తరలించారు. శరీరం అంతా కుక్క కాట్లతో నిండిపోయి ఉండడంతో పరిస్థితి విషమించింది. అనస్థీసియా, పీడియాట్రిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. రాత్రి 9:30 గంటలకు విహాన్ మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో కాపాడలేకపోయామని గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జవహర్లాల్ పరిధిలో వీధి కుక్కల బెడత ఎక్కువగానే ఉందని స్థానికులు వాపోయారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారులు ఈ సమస్యను పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ శునకాల బెడద అనేది ఎక్కువగా ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో వీధి కుక్కల బెడద ఎలా ఉందంటే శునకాలు ఒక పిల్లవాడిగా బయటకు వస్తే ఎలా అంటే వాళ్ళు వెంటబడి ఒక 20-30 కుక్కలు కలిసి ఆ పిల్లగాడిని వేటాడి చంపేదాకా కూడా నిద్రపోలే. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. అయితే మా కుమారుడు జరిగిన పరిస్థితి ఇంకా ఎవరికి జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రుల బాధని, ఆవేదనని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా ఇలాంటి వీధి కుక్కలపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ముఖ్యంగా ఇప్పుడే మనకు ఆ బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఏంటంటే ఇలాంటి ఘటనపై ఒక కమిటీ వేయాలి. తర్వాత ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలి. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలను, పశు వైద్యులను తొందరగా ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఇందాక బ్రేకింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు కుక్కల బెడదలు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మహానగరంలో చాలా జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ.